నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి ఈనాటి ముఖ్యాంశాలు. యాదవులకు అండగా నిలిచిన సీఎం జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్. యాదవులను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి అని ప్రశంస. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి విజయడంకా మోగించడం ఖాయమని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశవన్ చిన్ని ధీమా. విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేస్తామని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడి. ఇబ్రహీంపట్నంలో కవాతు నిర్వహించిన పోలీసులు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా. దుర్గగుడి ఘాట్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ కు కూడా చోటు చేసుకున్న ప్రమాదం. ఘాట్ రోడ్ లో భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. యాదవులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి రుణం తీర్చుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి యాదవులకు రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. స్థానిక చుట్టుగుంట టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి యాదవులకు రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు యాదవులందరూ అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇంతమంది యాదవుల అభిమానం చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు. తాను యాదవులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచిందన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని సముచిత స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేటర్లు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక 5 నుంచి 10,000 కోట్లు సరే, నాకు 1000 ఉందని ఎవరు ఉన్నారు, 500 ఉండేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది సరే ఎవరు పాటు కూడా అనుకోని, కానీ వాళ్ళలో కనీసం 5% కూడా ఉండదు నా ఆస్తి. అట్లాంటి ఆస్తి పరులు నా మీద పడ్డా, డబ్బున్నోడు, కాస్ట్ బలగం ఉన్నోడు అని చెప్పి వాళ్ళకి కుమ్ముగా వెళ్ళాలి. అలానే నన్ను వదిలేలా. నన్ను పట్టుకొని వచ్చాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సిన ఇది ఇచ్చాడు. నన్ను నా సొంత మనిషి నన్ను నమ్మి ఈ రోజు ఉన్నాడు అని ఈ రోజు నన్ను పెంచాడు అంటే అది జగన్మోహన్ గారి వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. మనం ఉండే పట్టి మన నాయకులు మనకి పెంచుతారు, మనల్ని పెట్టకుండా అంతే. కాబట్టి అందరూ ఓట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ రోజు ఇన్ని పదవులు యాదవులకు వచ్చినాయి. మీ అందరి సహాయ సహకారం ఉంటే రానున్న 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. రాకుండా ఏం వస్తాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ మందికి కూడా పదవులు వస్తాయి, ఇంకా ఎమ్మెల్యేలు అవుతారు, భగవంతుడు ఇంకో ఓటర్, ఇంకా ఎంపీ కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి అందరినీ కూడా సీనియర్ నాకు అత్యంత సన్నిహితులు ఉన్న శాసనసభ్యులలో మేము అందరూ కూడా, నేను వెళ్ళవలసిన మంత్రులుగా చేసాం, కలిసి మెలిసి ఉన్నాం. నాకున్న అతి తక్కువ ఎమ్మెల్యేలలో మంచి స్నేహితులు ఎవరంటే వెళ్ళవలసిన. ఈరోజు వెనక్కి వచ్చాను అంటేనే ఆలోచించండి. ఆ అభిమానం, నేను మళ్ళీ ఏముంది లేదు, నాకున్న అడవుల్లో నేను ఎగ్గొట్టేసేది, పెద్ద పనేమి ఉండదు అసలు పోనాను. కానీ ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించి కొంతమంది నేను వస్తాను, అనిల్ వస్తున్నాడు కదా బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఎక్కడితే అది ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అందరూ నుంచి మళ్ళీ వచ్చాను అంటే నాకు మా ఇద్దరు నేను
అసోసియేషన్ ఎట్లాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ త్రితత్వ కూటమి విజయఢంకా మోగించడం ఖాయమని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శ్రీనివాస్ నగర్, బ్యాంక్ కాలనీ, భారతీనగర్ మరియు విజయలక్ష్మి కాలనీ నందు డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో కాలనీ సభ్యులతో పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిన్ని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ త్రితత్వ కూటమి విజయఢంకా మోగించడం ఖాయమని చెప్పారు. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, విజయవాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. రాజకీయాల నుండి జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు మంచోడు, లోకేష్ అంత మంచోడు కాదని అన్నారు. రెడ్ బుక్ లో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు ఉన్నాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి తాము కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికలను నిష్పక్షపాతంగా జరుపుతామంటూ ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ పోలీసులు పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి తాము ఈ కవాతు నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, విజయవాడ 2 టౌన్ సీఐ గణేష్, ఇబ్రహీంపట్నం ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి మున్సిపాలిటీలో పారామిలిటరీ దళాలతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని దళాలు, పారామిలిటరీ ఫోర్సెస్, లోకల్ పోలీస్ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఓటు చేసుకోవడానికి మేము ఉన్నాం అనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. దీని మీద ఏంటంటే మనకి పారామిలిటరీ దళాలు విజయవాడ నగరంలో ప్రవేశించాయి. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీటితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలందరికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిపించడానికి భరోసా కల్పించడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇబ్రాహీంపట్నం మండలంలో సమీక్ష గ్రామం సిలుపూరు, మాలపాడు, తర్వాత దాములూరు గ్రామంలో సార్, ఆ గ్రామంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఎన్నికలకు సంబంధించి? ఆల్రెడీ ఇది అవ్విన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆ గ్రామాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికలకు సంబంధించి ట్రబుల్ మాంగర్స్ని, అలాగే రౌడీ షీటర్స్ని, వీళ్ళందరినీ కూడా 107 సిఆర్పిసి కింద మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని బైండ్ ఓవర్లు చేశారు సార్ మన ఇబ్రాహీంపట్నం పిఎస్? ఆల్మోస్ట్ మనకి 200 వరకు బైండ్ ఓవర్స్ చేయిస్తుంది. వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలదూర్చినా కూడా, ఎటువంటి గొడవల్లో తలదూర్చినా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా బైండ్ ఓవర్ చేయించినా కూడా వాళ్ళు ఏదన్నా గొడవల్లో తలదూర్చినా, వేరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వాళ్ళ మీద మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగర బహిష్కరణకు సంబంధించి కూడా కొంతమంది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పెద్దలు ఉన్నారు సార్, వాళ్ళకి ఎవరు గుర్తించారు, కొంతమంది మీద నగర బహిష్కరణ గుర్తించారు సార్. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ గుర్తించి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఇవన్నీ స్టడీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
దుర్గగుడి ఘాట్లోని ఓం టర్నింగ్ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ తిరిగి కొండ దిగువకు వెళ్లే క్రమంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఘాట్ రోడ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఘాట్ రోడ్ లో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దుర్గగుడి ఘాట్లోని ఓం టర్నింగ్ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్లను మూసివేయడమే కాకుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నడిచి వెళ్లే భక్తులను సైతం మహామండపం లిఫ్ట్ మార్గం వైపు మళ్లించారు. ప్రమాదానికి గురైన ఫైర్ ఇంజన్ ను క్రెయిన్ సాయంతో కిందకు దింపారు. ఆదివారం మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన అయిన కొన్ని నిమిషాలకు ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ ప్రసాదాల కౌంటర్, చీరల కౌంటర్ మధ్య ఉన్న రిటైనింగ్ వాల్ దిగువ నుంచి భారీగా పొగలు రావటం అక్కడే విధులు నిర్వహిస్తున్న దేవస్థాన శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. తొలుత చిన్నపాటి మంటలే అని భావించిన కొద్ది నిమిషాల్లోనే భారీగా దట్టమైన పొగ, మంటలు పైకి కనిపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అదుపు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు తీరని ద్రోహం చేసిందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. ముస్లింల ఆర్థిక పురోగతికి వైకాపా చేసిందేమీ లేదన్నారు. ప్రజలను దోచుకున్నారని, మరోసారి జగన్ వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఆరోపించారు. పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ లో పశ్చిమ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలు, డివిజన్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రధాన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల ఆర్థిక పురోగతికి వైకాపా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయటం, కేసు మోపటం, హత్యలు వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలను దోచుకున్నారని, మరోసారి జగన్ వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు. వైకాపాను ఓటుతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిన జగన్ ను ఇంటికి పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడక తెదేపా, జనసేన కూటమిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపులను తన గుండెల్లో పెట్టుకుని భావిస్తున్నారన్నారు. కాపులను అవమానించి రంగా వంటి మహోన్నత నేత హత్యకు కారణమైన టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం కాపులను అవమానించడమేనని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనం పాతబస్తీలోని మాడపాటి క్లబ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం జరిగింది. సమావేశానికి పెద్ద ఎత్తున కాపు నాయకులు, కాపు, బలిజ సంఘీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపులను తన గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నారన్నారు. కాపులను అవమానించి రంగా వంటి మహోన్నత నేత హత్యకు కారణమైన టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం కాపులను అవమానించడమేనన్నారు. అందువల్లనే రాష్ట్రంలో కాపుల కోసం పోరాడిన అనేక మంది కాపు పోరాట యోధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా 4 మంత్రి పదవులు, ప్రభుత్వ విప్లు, చైర్మన్లు, ఇతర ఉన్నతమైన గౌరవాన్ని కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారన్నారు. జనసేన 24 సీట్లతో పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ 25 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లను కాపులకు ప్రకటించిందన్నారు. కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం పేరుతో ప్రతి ఏటా 18,000ను అందిస్తుందని చెప్పారు. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 5 కాపు కార్పొరేటర్లు ఉన్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కాపులంతా అండగా ఉండాలన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే తీర్మానం జరుగుతున్నప్పుడు నాకు అప్పాజీ గారైనా మన మైలగ దుర్గారావు గారు ఇలాగా కాపు కమ్యూనిటీ హాల్ని దాని తీర్మానానికి వచ్చింది, దాన్ని వెంటనే ఆమోదించే విధంగా స్థానికంగా ఒక ఇన్ఛార్జ్గా ఉన్న బాధ్యతలు మీ మీద ఉన్నాయి. కాబట్టి రేపు కాపు సోదరులందరూ మా పార్టీకి మంచి మద్దతుగా నిలవాలంటే, మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలంటే వెంటనే నేను
స్థానిక శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో మాట్లాడి, అన్న మా కాపు సోదరులు కమ్యూనిటీ హాల్ గురించి మీరు కౌన్సిల్లో మీరు పెడుతున్నారంటే కౌన్సిల్లోకి వచ్చిందంట, దాన్ని ఆమోదించండి అన్న. మనం కాపు సోదరులకి ఎందుకు దగ్గరగా ఉంటాం, మేము మన అందరూ ఒక అన్నదమ్ములా కలిసి ఉంటాం. మీరు దాన్ని ఎంతైనా మీరు దాన్ని ఆమోదించే విధంగా మీరు మాట్లాడి దాన్ని ఆమోదించాలని చెప్పి నా వంతు కూడా సహాయ సహకారం అందించడం జరిగింది. అలాగే రాయన భాగ్యలక్ష్మి గారికి కూడా అమ్మ ఈ కాపు కమ్యూనిటీ హాల్ని కూడా అన్ని కులాల వారిగా అన్ని కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఇక కాపు సోదరులు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తే మా ప్రభుత్వంలో అదొక చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సితారా జంక్షన్ ని కూడా వంగవీటి మోహన రంగా గారి జంక్షన్ గా ఆయన ఈ మన ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మన కౌన్సిల్లోనే తోటి కార్పొరేటర్లు అయినా సరే అందరూ కుల మతాలు భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ యొక్క కౌన్సిల్లో సహకరించడం జరిగింది. మరి ఇక్కడ అందరూ ఐకమత్యంగా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. అందరూ సోదర భావంతో ఉంటాం. గతంలో 1995లో ఎలకల చలపతిరావు గారు కోడిపేట గుర్తు మీద నేను నిలబడ్డాను అంటే కూడా జలీల్ ఖాన్ తరపు నుంచి సుందర ప్రసాద్ గారు నిలబడినా సరే మేము మా మైనార్టీ సోదరులు అందరూ కలిసి చలపతిరావు గారు ఇండిపెండెంట్ అయినా సరే భారీ మెజార్టీతో ఆ రోజుగా నేను గెలిపించడం జరిగింది. అభ్యర్థిగా ఈరోజు విచ్చేసిన మన ఆసిఫ్ గారికి అందరికీ నమస్కారం. ఏదైతే జగనన్న పాలనలోన అందరికీ సమన్వయంతో ఆయన పాలన అన్నది కొనసాగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ కులాల వారీగా విడతీయడానికి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మనం అందరం కలిసి ఉంటేనే మనకి మన కులాలకు కూడా మంచి జరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాపు కులంలోన నేనున్నాను అని వచ్చిన వ్యక్తి గతంలో మనం చిరంజీవి గారిని చూసాము. మేము 15 ఏళ్ళు బీజేపీలో ఉండి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మా కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ వెళ్ళడానికి ఇష్టం లేక చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాం. కానీ ఆయన మధ్యలో మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో కలిపేసి ఆయన వెళ్ళిపోయినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, ఆయన పార్టీ పెట్టారు. ఆయన ఏ పొద్దు నేను సీఎం అవుతాను అన్న మాట మనకి ఎవరికి చెప్పటం లేదు. అసెంబ్లీలో కూడా పోటీ చేస్తానన్న మాట కూడా ఈ మధ్య వినబడట్లేదు. గత 4 రోజులుగా ఆయన పార్లమెంట్ లో పోటీ చేస్తారన్న మాట వినబడుతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లోన మనం ఒక కులం బేస్ చేసుకొని ఏ నాయకుడిని నమ్ముకొని మనం వెళ్ళాలి అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు అన్ని కులాలని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలోనే చూడండి, ఇక్కడ ఎంతమంది కాపు సోదరులు మనకి కార్పొరేటర్లుగా ఉన్నారు. మనకి ఎంత ప్రాధాన్యత మనకి ఇవ్వడం జరుగుతుందో చూడండి. కొంచెం వెనక జరగాలి, మీరు రారు ఫ్రేమ్లోకి, ఎంత ఎదురుకొచ్చినా రారు. మీరు ఎంత లేడీస్ కనిపించట్లేదు, కార్పొరేటర్ గారు కనిపించట్లేదు. రాజకీయంగా ఆర్యవైశ్యుల అభివృద్ధి చెందాలనేది ఆర్యవైశ్య మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గ సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ సీటును మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావుకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృష్ణలంక వాసవి భవన్ నందు నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు 1,85,000 మంది సభ్యులు ఉన్నారని, ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు 1,58,000 సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నేడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆర్యవైశ్యులనే అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావుకు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 5 నియోజకవర్గాలను ఆర్యవైశ్యులకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. సీట్ కేటాయిస్తే పశ్చిమలో తాము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ. 1,85,000 మెంబర్షిప్ ఉన్నటువంటి సంస్థ ఇది. దీన్ని 5 లక్షల సభ్యత్వాన్ని తీసుకెళ్లేడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంపైనే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, అంటే వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, మరియు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వీరందరికీ అధ్యక్షుల వారందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయ్యా, మేము ఎక్కడైతే ఏ స్థానంలో మా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే రాష్ట్రంలో 5 నియోజకవర్గాల్లో మా ఓట్ బ్యాంకు 30,000 పై చిలికే ఉంది, కానీ తక్కువ లేని ఉన్నాయి. ఆ 5 స్థానాలు మేము అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు 2 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్లో 30,000 కాదు 40,000 చిలుకు ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఉన్నటువంటి విజయవాడ వెస్ట్లో ఆ స్థానాన్ని మేము ఏమడుగుతున్నామంటే టీడీపీ అని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ జనసేన కానీ కేటాయించారు అంటున్నారు. జనసేన కేటాయించిన కానీ పవన్ కళ్యాణ్కి ఒకటే తెలియజేస్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక కాపు కమ్మని కాదు, ఆర్యవైశ్యుల ఓటు బ్యాంక్ కూడా ప్రతి నియోజకవర్గంలో నువ్వు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క నియోజకవర్గం ఒకటి అడుగుతున్నాం మేము, అది వక్కలగడ్డ భాస్కర్రావు గారికి ఇక్కడ ఇవ్వమని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి వక్కలగడ్డ భాస్కర్రావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న తరగతి నుంచి మధ్య తరగతి నుంచి హై గ్రేడ్ వరకు కూడా భాస్కర్రావు గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా నా సీట్ ఇస్తే మా వంతుగా మేము రాష్ట్రం అంతా నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని గెలిపించుకునేటువంటి అఖండమైనటువంటి మెజార్టీ కూడా తీసుకొస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్క సీటు మేము అడుగుతున్నాం జనసేనకు. అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అడిగేది ఇది ఒక్కటే మా రిక్వెస్ట్. కాబట్టి తప్పకుండా వక్కలగడ్డ భాస్కర్రావు గారికి సీటు ఇవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యుఎస్ఎస్ఏ థర్డ్ ఫ్రంట్ నిర్మాణకర్త దేవరపల్లి మహేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 10 చట్టాలు పీడిత పేద ప్రజలకు చట్టాలను కరపత్రం ఎన్నికల ప్రణాళిక ఆవిష్కరించారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రజలందరికీ సేవ, స్వేచ్ఛ, సంక్షేమం, ఆరోగ్యం, ఆర్థిక భరోసాను కల్పించే విధంగా పొందుపరిచినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లు పడిన కష్టాల నుంచి బయటపడి మంచి చేసే పార్టీలకు ఓటు వేయాలని దేవరపల్లి మహేష్ పిలుపునిచ్చారు. యుఎస్ఎస్ఏ థర్డ్ ఫ్రంట్ పార్టీ తరపున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ఒడిదుడుకులతో చేయవలసి వచ్చింది. ఈ రోజుకి కూడా అది ఒక స్టాండ్ తీసుకోవడానికి రకరకాల కారణాలు బాహ్య ప్రపంచం నుంచి ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసం ఈ థర్డ్ ఫ్రంట్లో 10 చట్టాలు అమూల్యమైనవి, ప్రజలందరికీ సేవ చేయగలిగేవి, ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చేవి, ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇచ్చేవి, ప్రజలందరికీ ఆరోగ్య భరోసాన్ని, ఆర్థిక భరోసాని కల్పించేవి. ఇవన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో అనౌన్స్ చేసాం. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉండడం కోసం మా ప్రణాళికలో పూర్తి విషయాలని విశదీకరించడానికి అనేక అంశాలని కూడా ఇక్కడ పొందుపరిచాం. ఈ పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలన్నీ కూడా దీంట్లో ఉంటవి. ఇక నుంచి మరి మీరు అందరూ కూడా కష్టాలు పడతారా లేదంటే సంక్షేమంతో సుభిక్షంగా ఉంటారా అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు. అలాగే పార్టీలు కూడా ఈ మధ్యన వ్యూహాలని చెప్పేసి రకరకాల
యాటిట్యూడ్లో ఉన్నవి. అవన్నీ కూడా ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు అలాంటి యాక్టివిటీ చేస్తున్నారో ప్రజాక్షేమంలో రేపొద్దున తేల్చుకోవడానికి కూడా మేము రంగప్రవేశం చేసేసాం. రేపు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అలాగే అన్ని విషయాల్లో కూడా సంక్షేమం అటు అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా ఈ థర్డ్ ఫ్రంట్లో అన్ని విషయాలు కూడా మేము పొందుపరిచాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ వారు మహిళలకు విలువైన బహుమతులను అందించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని జనశిక్షణ సంస్థ డైరెక్టర్ విద్యా ఖన్నా అన్నారు. నేటి సమాజంలో ప్రతి మహిళ తానంతట తాను ఒక శక్తిగా ఎదగవలసిన అవసరం ఉందన్నారు. ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ను ఒక మహిళా పారిశ్రామికవేత్త అయిన సీత నిర్వహించడం గర్వకారణమని అన్నారు. నగరంలోని బెన్ సర్కిల్ సమీపంలో గల ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తమ వినియోగదారులకు విలువైన బహుమతులను అందజేశారు. ఒక లక్కీ డిప్ ను ఏర్పాటు చేసి గెలుపొందిన మహిళలకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనశిక్షణ సంస్థ డైరెక్టర్ విద్యా ఖన్నా పాల్గొని బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 65 రెస్టారెంట్ ను వారు మహిళలకు విలువైన బహుమతులను అందించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నేటి సమాజంలో ప్రతి మహిళ తానంతట తాను ఒక శక్తిగా ఎదగవలసిన అవసరం ఉందన్నారు. ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ను ఒక మహిళా పారిశ్రామికవేత్త నిర్వహించడం గర్వకారణమన్నారు. ఆమె మహిళలకు వ్యాపార రంగంలో రాణిస్తూ మహిళలందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని విద్యా ఖన్నా ప్రశంసించారు. ఉమెన్స్ డే సందర్భంగా P65 పరివారానికి మా శుభాకాంక్షలు. ఒక మహిళ సీత గారు దీన్ని ప్రొపరేటర్గా ఉంటూ చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా మహిళలందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఎందుకంటే హోటల్ రంగంలో చూసినట్లయితే విజయవాడలోనే చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు. కానీ తనంటూ ఒక చాలా రిస్క్ తీసుకుంటూ దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటూ ఒక హోటల్ని నిర్వహిస్తున్నారు. ఇది మహిళలందరికీ కూడా ఆదర్శప్రాయం. వినియోగదారులు కూడా అడిగేది ఏంటంటే ఈ హోటల్ని మీరు ప్రోత్సహించండి. మీరు వినియోగదారులందరూ రండి, ఒక మహిళ ఎలా చేస్తుందో చూడండి, ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, కానీ తనకి అన్ని రకాలుగా తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు విద్యా ఖన్నా అండి. జనశిక్షణ సంస్థలో చైర్పర్సన్గా ఉన్నాను. మేము మహిళలకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలు అలానే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదవులకు అండగా నిలిచిన సీఎం జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్. యాదవులను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి అని ప్రశంస. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి విజయడంకా మోగించడం ఖాయమని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా. విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేస్తామని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడి. ఇబ్రహీంపట్నంలో కవాతు నిర్వహించిన పోలీసులు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా. దుర్గగుడి ఘాట్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ కు కూడా చోటు చేసుకున్న ప్రమాదం. ఘాట్ రోడ్ లో భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.